మీరు సంతోషంగా ఉండడానికి మీకు తోడుగా రాధిక ఉంది. మరి నాకు తోడుండాలిగా. మీరు నాతో ఒక రోజు గడపాలి. ఆలోచిస్తున్నారేంటి? నీ కోరిక ఎప్పటికీ తీరదు. మీ కారణంగా నేను నా బిడ్డని పోగొట్టుకున్నాను కాబట్టి దానికి బదులుగా నాకు మరో బిడ్డని ఇమ్మంటున్నాను. నాకు న్యాయం చేస్తే మీరు కోరుకున్నట్టే నేను వెళ్ళిపోతాను. న్యాయం జరిగే వరకు వెళ్ళే ప్రసక్తే లేదు. నా మనసు, దేహం, ప్రేమ, జీవితం అన్నీ నా రాధికకే సొంతం. నీ కోరిక ఎప్పటికీ తీరదు. మంచి చెడు పెద్ద చిన్న ఏమీ ఆలోచించకుండా మాట్లాడుతుంది. దయచేసి మీరు అక్క మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోవద్దండి. మనసులో ఉన్న ప్రేమ, మనం కోరుకున్న సంతోషాన్ని మనకి ఇవ్వలేనప్పుడు మనసు పాడైపోయినా ఒకటే, మొక్కలైపోయినా ఒకటే రాధిక. బాధపడకండి. అక్క పైన మీకు ఎలాంటి ఇష్టం గాని మరో అభిప్రాయం గాని లేదని తను ఈ పాటికే అర్థం చేసుకుని ఉంటుంది. త్వరలోనే తనంతటి తాను మన మధ్య నుంచి వెళ్ళిపోతుందండి. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు రాధిక? మన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నానండి. ప్రేమ అంత గొప్పదే అయితే మనకి కష్టాలెందుకు, అవమానాలెందుకు, బాధలెందుకు రాధిక? ప్రేమ మనిషిని కష్టపెడుతుందే తప్ప నష్టపెట్టదండి. మనం ఇన్ని బాధల్ని, అవమానాల్ని, కష్టాల్ని తట్టుకోగలుగుతున్నామంటే అది ప్రేమకున్న గొప్పతనమేనండి. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? సత్యతో ఈ విషయం మాట్లాడావా లేదా? మాట్లాడాను బామ్మ. ఏమంది? నేను సంతకం చేస్తాననే చెప్పాను బామ్మ. విడాకుల పత్రాల మీద సంతకాలు చేయడానికి నేను ఒప్పుకున్నాను బామ్మగారు. సంతకం చేసి పెట్టడానికి ఒక చిన్న సహాయం చేసి పెట్టమన్నాను. కానీ మీ మనవడు అందుకు ఒప్పుకోవట్లేదు. తనేమడిగిందిరా? అది తను నన్ను అడగకూడంది, నేను నీకు చెప్పకూడంది. నాకు చెప్పకపోయినా పర్వాలేదురా. సత్య ఏమడిగిందో అది ఇచ్చేసి పత్రాల మీద సంతకం చేయించేసుకో. తులసి కోటకు పూజ చేయాల్సింది నువ్వు కాదు. ఈ ఇంటికి చిన్న కోడలనైనా నేను చెయ్యాలి. ఈ ఇంటి చిన్న కోడలివి నువ్వేనని నువ్వనుకుంటే సరిపోదు, అందరూ అనుకోవాలి. నేనే చెయ్యాలి. నువ్వు కాదు, నేనే చెయ్యాలి. నేనే చెయ్యాలి. వదులు. చెప్పింది వినకుండా ఎక్స్ట్రా చేసావనుకో, పూజ చేయడానికి తులసి మొక్కే లేకుండా పీకి పారేస్తాను. నా చేయి పట్టుకున్నారేంటి? వదలండి. నీకు భయపడి వదిలేయడానికి నేను రాధికను కాను. బయట 10 మందిలో యజ్ఞం పూర్తి కాకుండా మా పరువు తీసావు. అలాంటి నీకు పూజలు పురస్కారాలు చేసే అర్హత ఎక్కడుంది?